ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. ఆయన హెల్త్ టిప్స్ ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. చూస్తే కనుక చాలా వరకు వెయిట్ తగ్గాలని చాలా మంది జిమ్ కి అట్రాక్ట్ అయిపోయి జిమ్ కి వెళ్తుంటారు సార్. అంటే యోగా జిమ్ చేస్తుంటారు. అంటే మన లైఫ్ స్టైల్ ఉండడానికి, బరువు తగ్గడానికి, మన ఫిజిక్స్ ని మెయింటైన్ చేయడానికి జిమ్ యోగా అనేది ఇంపార్టెంటా సార్? యాక్చువల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరమే. ఓకే. మనిషి ఆహారం కోసం కష్టపడినాడు, అంతే కదా. హంటర్ గ్యాదర్స్ గా ఉంటాడు. అంటే అడవిలో పోయి హంట్ చేస్తే ఏదో దొరికేది, గ్యాదర్ చేస్తే చెట్లు ఎక్కి తోవి ఎత్తుకొని పిరికి ఎక్కితే ఫుడ్ దొరికేది. ఇప్పుడు ఏ జంతువైనా మీరు ఆవుని ఇసిపెడితే అదే బ్యూటీ పార్లర్ పోదు, బటర్ షాప్ పోదు, అది పోయి గడ్డిని తింటూ రోజంతా దానికి ఆహారం సంపాదించుకునేదే పని. అడవిలో జంతువులు కూడా అంతే, పులి మాటేసి ఉంటుంది, జింక తింటా ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. చెట్లు ఒకటే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండి సూర్యరశ్మిని, నీళ్ళని, గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఫుడ్ తయారు చేసే శక్తి ఒకటి చెట్టుకి. అందుకే చెట్లను సంరక్షిస్తే మొత్తం ప్రాణ కోటిని సంరక్షించినట్టు. శాకాహారం తింటే శాకాహారం, మాంసాహారాలు వస్తే దట్స్ రొటీన్. సో ఎప్పుడైతే మనము ఈ ఫుడ్ కోసం పని చేయకుండా కూర్చొని ఉంటే ఫుడ్ వచ్చిందో సమస్యలనే వచ్చినాయి. వెరీ సింపుల్. దానికోసం ఓకే మీరేదో జాబ్లు చేసుకుంటారో వదులుకోలేదు. ఒక గంటన్నా పొగలు, ఆటోలు, బస్సులు స్టార్ట్ కాగానే కేబీఆర్ పార్క్ ఎక్కడో బయట పోయేసి సీరియస్ గా వాక్ చేయాలి. జనరల్ గా నేను చూసిన వాళ్ళలో వాకింగ్ వచ్చారంటే డయాబెటీస్ ఉంటేనే వాకింగ్ వస్తారు. ఏం మావా డయాబెటీసా, రారా వాకింగ్ వచ్చిన కొత్తగా షుగర్ వచ్చింది అర్థం. అంటే నువ్వు వాక్ చేయాలంటే షుగర్ రావాలి, అప్సర్డ్ కదా. సో వాకింగ్ కు సీరియస్ గా చేయాలా. యాక్చువల్ గా స్వెట్టింగ్ రావాలి. స్వెట్టింగ్ వచ్చేంత వాక్ చేస్తేనే ఫ్యాట్ వేపర్ రూపంలో బయటకు వస్తుంది. అట్లా పోయి ఒక 15 నిమిషాలు భార్య చూస్తా ఉందని సీరియస్ గా నడిచి 10 నిమిషాలు టర్నింగ్ లో ఒక పెద్ద బ్యాచ్ ఉంటారు కూర్చొని బుచ్చపాటి మాట్లాడి కరాచీ బేకరీ బిస్కెట్లు, జ్యూసులు, బజ్జీలు తినేసి 4 టీలు తాగి వస్తా పొట్ట మీద 4 నీళ్ళు పోసుకొని వస్తారు. ఇంట్లో పాప భార్య అబ్బాయి ఎంత స్వెట్ నడిచాడు మా ఆయన అని చెప్పి ఇంత పెద్ద గ్లాస్ వల్ల హార్లిక్స్ ఇస్తాడా. సో బరువే తగ్గాడు. ఎందుకు తగ్గుతాడు? నువ్వు పోయిండేది 50 క్యాలరీలు ఖర్చు పెట్టి 200 క్యాలరీలు మళ్ళీ టీలు, కాఫీలు, బజ్జీలు తినేసి బిస్కెట్లు తినేసి వస్తే ఎక్కడ తగ్గుతావు? సీరియస్ గా చేయాలి, పరిగెత్తాలి. ఏ జంతువైనా పరిగెత్తే హ్యాపీగా ఉంటుంది, పరిగెత్తే ఆనందం సంపాదించుకుంటుంది. మనకు అది లేదు కాబట్టి కొంచెం పరిగెత్తండి మళ్ళీ మీ ఏజ్ తగినట్లు. ఇలా ఆడవాళ్ళు అయితే ఒకవేళ బయట పోలేకపోతే స్కిప్పింగ్ చేయొచ్చు, మంచి ఎక్సర్సైజ్. స్కిప్పింగ్ చేసినప్పుడు ఇంకో అడ్వాంటేజ్ ఏమంటే కాఫ్ మజిల్స్, పిక్క మజిల్స్ స్ట్రాంగ్ అయినాయి అనుకో, సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. సో హార్ట్ కి కింద నుంచి బ్లడ్ లాగాలంటే పెద్ద పని. అందుకే ఒక ఏజ్ తర్వాత హార్ట్ ఎన్లార్జ్మెంట్లు, సడన్ గా ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో పిక్ అండ్ స్ట్రాంగ్ చేసుకుంటే మీకు సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఒబేస్ గా ఉండే వాళ్ళు ఎక్సర్సైజ్ ఒకటి టాప్ ప్రియారిటీ. ఏ ఫుడ్ తింటే మీకు 6 అవర్స్ హ్యాపీగా మీకు కావాల్సిన క్యాలరీస్ 5 నుంచి 6 గ్రాములు గ్లూకోజ్ బ్లడ్ రిలీజ్ అయ్యి చిన్నగా అరుగుతా మీరు హెల్తీగా ఉంటారు, అది సూపర్ ఫుడ్. మనం ఏమనుకుంటామంటే ఇడ్లీ తింటే బాగా అరిగిపోయిందబ్బా అని మళ్ళా తింటాం. బాగా అరిగిపోతే దరిద్రం అని అర్థం. సో అరగకుండా ఉండే ఫుడ్స్ తినాలా. రాగి ముద్ద, జొన్న రొట్టెలు, కొర్ర దోశలు, ఆరికలతో బిసిబేడ బాతు, ఉప్మా, పొంగల్ ఏమైనా కానీ మీరు మిలెట్స్ తో పొద్దున్న తిని సాయంత్రం జొన్న రొట్టెలు తింటే ఆటోమేటిక్ గా బరువు తగ్గిపోతారు. ఇంకా ముఖ్యమైన రీజన్ గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంత్రం 6 గంటలకు కంప్లీట్ చేశారు. పొద్దున్నే మీరు ఏమి కదరండి. ఇప్పుడు ఒబేస్ ఉండేవాళ్ళు కొంచెం తింటారు కాదు, పొద్దున్నే తినేసి మళ్ళా చాలా గంటలు వదిలేస్తే ఇంకొక గంట ఆకలైనా కానీ 1 గంట వెయిట్ చేస్తే మీ బాడీలో ఉండే ఫ్యాట్ తీసుకొని బర్న్ చేసుకొని కీటోసిస్ స్టార్ట్ అవుతుంది. లోపల ఉండే ఫ్యాట్ ను బర్న్ చేసుకొని మీకు ఎనర్జీని ఇస్తారు. సో వెయిట్ చేయాలి ఆకలి వచ్చేవారు. అట్లా 6-7 అవర్స్ ఖాళీగా ఉంచగలిగితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. 8 అవర్స్ తినండి, 6 అవర్స్ వదిలేయండి. సాయంత్రం లాస్ట్ మీల్ 6 o'clock. ఇది చేయగలిగితే కూడా బరువు బాగలుగుతారు. అందుకే ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అంటారు. 4 సార్లు తింటా ఉంటారంటే వీడి కథ అయిపోయింది, ఎత్తుకోండి హోగి అని కన్నడలో ఒక సామెత. సో 5-6 సార్లు తింటా ఉంటారంటే మీకు డేంజర్ లో ఉండాలని అర్థం. అంటే మీరు అదే పని తింటారు, అది తినాలనిపిస్తారు కాబట్టి తింటారు. నేను తప్పని చెప్పడం. ఎందుకు తినాలనిపిస్తుంది? మేము పొద్దున్న తినేసినాము. నేను పెద్ద అసిడిటీ పేషెంట్, నాకు ఎండోస్కోపీ చేసినారు, 3+ ఎరోషన్స్ అని చెప్పినారు, 2 hours తింటానే ఉండాలని. నేను ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ ఫుడ్కి రైతుగా నాకు యాక్సెస్ ఉంది కాబట్టి మిల్లెట్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటబుల్స్, మంచిగా ఫ్రూట్స్ ఇవన్నీ తింటా ఉన్నాను కాబట్టి నా బాడీ ఇప్పుడు ఒక రోజు ఉపవాసం కంప్లీట్ గా 24 hours ఉన్నా ఏం కాదు, 36 hours ఉన్నా ఏం కాదు.
సో ఇప్పుడు ఎప్పుడైతే రైట్ ఫుడ్ తింటామో చిన్నగా అరుగుతుందో సఫిషియెంట్ గ్లూకోజ్ అందుతుందో మీకు ఎనర్జీ ఉంటుందో మళ్ళీ ఆకలి మీద ఉండదు. అవును. మీకు ఇష్టమైన ఫుడ్ పెట్టినా తినబుద్ది కాదు. సో ఆ ఫుడ్లు మీరు మిల్లెట్స్ తింటేనే వీలేదు. ఓకే. ఎందుకంటే పైన ఉండే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి మీకు అరుగుతుంది, గ్లూకోజ్ ఇస్తుంది, మళ్ళా పీచు పదార్థం అంటే పడుతుంది కాబట్టి ఆకలి ఉండదు. సమస్య ఏమంటే వీళ్ళకి అయ్యో ఆకలి కావడం లేదు సార్ రాయమందు తింటే, ఆకలి కాకుండా ఉండేదానికే రాయమందు తినాలా, జొన్న రొట్టెలు తినాలా, కొర్రలు తినాలా, ఆరికలు తినాలా. మీరు గంటకు తినేట్టుగా ఉందంటే మీరు సరైన ఫుడ్ తినలేదు అని అర్థము. అది అరిగిపోవడము, గ్లూకోజ్గా మారిపోవడము, ఫ్యాట్గా మారిపోవడం, మళ్ళీ ఆకలి కావడం, ఇట్లా తింటానే ఉంటారు, ఆ ఫ్యాట్ ఎక్కుతానే ఉంటుంది. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట తమ్మున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.